ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఆరోగ్యంగా బాగానే ఉంది. ఈ పరిపాలన వచ్చి 30 రోజులైంది కదా! మీకు ఎలా అనిపిస్తుంది ఈ పరిపాలన గురించి? పరిపాలన బాగానే ఉంది. ఇప్పుడే కింద వచ్చింది, 30 రోజులైంది వచ్చి. ఏం బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే అంతకంటే దరిద్రంగా చేయగలిగేవాడు ఈ భూప్రపంచంలోనే లేడు గేవాడు. ఎలాంటి మార్పు వచ్చింది ఈ 30 రోజుల్లో? 30 రోజుల్లో బాగానే మార్పు వచ్చింది. ఎందుకు అలా రోడ్లు బాగు చేస్తున్నారు. ఇప్పుడు మీకు సెక్రటేరియట్ కాడికి పోతే తెలిసింది. ఎంతమంది సెక్రటేరియట్లో ఉద్యోగస్తులంతా వాకింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. మేము సాయంత్రం వాకింగ్ పోతే మా ఏమిటి వాళ్ళు కూడా వాకింగ్కి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరు వాకింగ్ కాదు కన్నా బ్రహ్మాండంగా ఉంది. కార్లు అన్నీ ఫుల్గా కార్లతో నిండి మొత్తం స్టాఫ్ అంతా వస్తున్నారు. ఇదివరకు 25% స్టాఫ్ కూడా వస్తున్నారా లేదా అన్నట్టు ఉండేది. ఒక కారు కనపడేది కాదు సరిగా. అన్నీ గేదెలు తిరుగుతూ ఉండేవి సచివాలయంలో. ఇప్పుడు వయసు బ్రహ్మాండంగా ఉంది సచివాలయం. అంతా రోడ్లు అంతా క్లియర్ చేస్తున్నారు. రోడ్ల మీద ఎక్కడ చెత్త అక్కడే ఉంది. గత గవర్నమెంట్లో ఇంత చెత్త ఎత్తేలా అంతా ఆగమాగం చేసి పెట్టారు. ఇప్పుడు అంతా నీట్గా చేశారు. సెక్రటేరియట్ అంటే ఇట్లా ఉండాలి అన్నట్టుగా ఉంది ఇప్పుడు. అది ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు కదా ఈ ప్రభుత్వం వాళ్ళు, మీకు ఎలా అనిపిస్తుంది? బాగా మంచిదే కదా. అది ఇసుక ఎవరైనా ఫ్రీగా ఇవ్వాల్సిందే. ఎందుకంటే అది వీళ్ళు ఈ గవర్నమెంట్ సృష్టించేది కాదు, ఆ గవర్నమెంట్ సృష్టించేది కాదు. వాళ్ళు దోసుకున్నారు అంతే. అంతేగాని ఇసుక అది ప్రకృతి వనరుదే. అది సహజ సిద్ధంగా వచ్చిన ఇసుక ఇక్కడ కట్టాలి. అయితే అన్యాక్రాంతంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళకూడదు. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళకూడదు. మన రాష్ట్రంలో మన ప్రాంతంలో ఉపయోగపెట్టుకుంటే ఇసుక మంచి విధానం. ఫ్రీగానే ఇవ్వాలి ఇసుక. ఇసుకని ఎవడు వ్యాపారం చేయకూడదు. వ్యాపారం చేస్తే అది గత గవర్నమెంట్ లాగానే ఉంటుంది. ఇసుక ఫ్రీ ఇవ్వటం వల్లనే బోల్డ్ అంతమంది బతుకుతారు జనం. నిరుద్యోగ సమస్య కూడా చాలా వరకు పోయిద్ది. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిద్ది, బిల్డింగులు కడతారు, మరి రోడ్లు వేస్తారు, అన్నీ డెవలప్ అవుతాయి కదా. అది విజయసాయి రెడ్డిది వైరల్ అవుతుంది కదా, కులం గురించి మాట్లాడారని, దాని మీద మీ అభిప్రాయం? విజయసాయి రెడ్డిని అసలు ఒక మనిషి కింద కూడా లెక్కేసుకోవటం అనవసరం. అసలు అతని గురించి ఎక్కువ మాట్లాడితే అతనికి ప్రాధాన్యత ఇచ్చినట్టయిది. వాడు పనికి మాలినాడు. అంత వయసులో అంత చదువుకున్నానంటాడు. ఒక ఎంపీ స్థాయిలో ఉండి జర్నలిస్టుల్ని, గత నాయకుల్ని, తన తోటి నాయకుల్ని, పార్టీ వాళ్ళని, మీడియా వాళ్ళని, ఎవరిని పడితే వాళ్ళని వాడు వీడు అని చెప్పి సంపాదించకుండా ఇంకా కూడా మీరు అధికారంలో ఉండాలనుకుంటాడో ఏమో. వాడు ఛాలెంజ్లు చేస్తున్నాడు. వాడంత చూస్తాను, ఈడంత చూస్తాను అన్నాడు. ఏంది వాడు మొఖం, వాడంత చూసేది, ఎవడంత చూడలేడు, ఏమీ లేదు. వాడు చేసింది అంతా తప్పు. పాపం ఆమెని అనవసరంగా రొచ్చులోకి లాగాడు. ఆమెను లాగి ఇప్పుడు ఒక బిడ్డకి తండ్రి ఎవడో తెలియకుండా అయిపోయింది. మరి ఆమె భర్త ఉన్న ఆ రకంగా మాట్లాడుతున్నాడు. నా బిడ్డకి తండ్రి ఎవరో తేల్చమని వాడు అంటున్నాడు. మీరు అతన్ని విజయసాయి రెడ్డే అమెరికా పంపించాడని చెబుతున్నాడు. విజయసాయి రెడ్డి అమెరికా పంపించి మీరు ఆమె చూస్తే చిన్న అమ్మాయి, మీరు ఇతను చూస్తే ఆ వయసు. మరి అదేందో అర్థం కాకుండా ఒక కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చి నానా బీభత్సం చేస్తున్నాడు. దానికి అతనేమి ప్రతిస్పందించట్లా. అతని మీద ఇన్ని ఆరోపణలు వచ్చినా కూడా మీడియా మీదో లేకపోతే వేరే పార్టీల మీదో పడుతున్నాడు. కానీ మీరు అతని మీద ఆరోపణ చేసిన మదన్ మోహన్ అనే అతను ఉన్నాడు. ఆయన్ని మీరు ఎందుకయ్యా నువ్వు ఇట్లా చెప్తున్నావు అని చెప్పి అతనితోటి మాట్లాడుతున్నా. అతన్నేం కండి ఇట్లా మీ ఎవరన్నా అడిగిన వాళ్ళని మీద ఇరుసు పడుతున్నాడు. అంతేగాని వాడిని గురించి ఎక్కువ కామెంట్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే మేము కూడా వాడు అనకూడదు. వాడు మాట్లాడిన దానికి వాడు అని సంబోధించకపోతే ఆయన గౌరవించకూడదు. ఆయన గౌరవిస్తే ఆయన అందరూ గౌరవించాలి. ఆయన ఎవరిని గౌరవించినప్పుడు వాడిని ఎందుకు గౌరవించాలి మేము? బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి వ్యత్యాసం ఏంటండి? అసలు పోల్చుకోకూడదు. అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక రాజకీయ నాయకుడిగా పనికి అనర్హుడు. అతను కనీసం ఒక పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కూడా పనికిరాడు. ఎందుకంటే ఆయన ప్రజల ఆస్తులను విధ్వంసం చేశాడు, భూ ఆక్రమణ చేశాడు, భూదందాలు చేశాడు. అన్ని దందాలు తప్పితే అతను ఎక్కడన్నా ఏమన్నా పరిపాలన అంటూ చేశాడా? బాబు గారి హయాంలో ఆయన ఏందో రాజధానిలో భూములు దోసుకున్నాడు, బినామీల పేరుతో భూములు కొన్నాడని ఆరోపించాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మీరు ఆ బాబు గారి మీద ఉండే ఆరోపణలు లేదో ఇవాళకి కూడా అదే కోతలు కొత్తన్నాడు. కానీ మరి ఆరోపణలు నిజం చేసి మీరు నిజంగా ఎంత ఉందో, మరి బాబు గారు ఎక్కడ మరి భూములు దోసుకున్నాడో, ఎక్కడ రియల్ ఎస్టేట్ చేశాడో అదేదన్నా నిరూపించినట్టయితే బాగుండేది. మీరు అటువంటిది ఏం లేకుండా ఒట్టి ఆరోపణలతోటి కాలయాపన చేశాడు. అతను ఒక రాజకీయ పార్టీకి కానీ రాజకీయానికి కానీ పనికిరాడు. మళ్ళీ ఏదో చెప్తున్నాడు, చిట్కేసి 5 కళ్ళు మూసి కళ్ళు తెరిచేతలకి 5 సంవత్సరాలు గడిచిపోయింది, మళ్ళీ అధికారంలోకి వస్తున్నాడు. అధికారంలోకి మళ్ళీ నిన్ను తెస్తే నీకు ఓట్లు వేసిన వాళ్ళు మనుషులు కాదు. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రం కాదు. ఇది కాదు. అదే మళ్ళీ నువ్వు అధికారం కాదు కదా, కనీసం నువ్వు మళ్ళీ నిలవ ఉండటానికి కూడా వీల్లేదు ఈ భూమి మీద. సామాన్యంగా మిగలవు, ఏ జైల్లోనో ఉంటావు అని మేము అనుకుంటున్నాం. నీ మీద ఉన్న కేసులకు కానీ ఇది కానీ. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కదా, ఆయనకి ఆ అర్హత ఉందంటారా?
అర్హత అంటే ఉందమ్మా, ఆయన ఏం బాగానే చేస్తున్నాడు కదా. ఆయన ప్రజాసేవ చేస్తానికే వచ్చాడు. ఆయన స్వార్థం తక్కువగా మాట్లాడుతున్నాడు. మరి ఆయనకేం స్వార్థం ఉండట్టు కనపడలా ఇప్పటివరకు. మరి ముందు ఎట్లా ఉండదనే తెలియదు. కొత్తగా ఆయనకి ఇప్పుడే పదవి వచ్చింది. పర్లా మంచి వ్యక్తిత్వంగా మాట్లాడుతున్నాడు. బాగా స్పందించాల్సిన టైంలో మంచిగా స్పందించాడు. అతని గురించి మంచిగానే చెప్పుకోవాలి కానీ చెడుగా ఏం చెప్పుకోవడానికి ఏమి లేదు. అతను అర్హుడే ఆ పదవికి. అమరావతి ఫ్యూచర్లో ఎలా ఉంటుందని చెప్పారు బాబు గారు? అమరావతి ఫ్యూచర్ చాలా బాగుంటుంది అని బాబు గారు చెప్పాడు. మేము కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ సహజ వనరులు బోల్డ్ ఎంత ఉన్నాయి. ఇప్పుడు ఇటు దగ్గరలో 2 నేషనల్ హైవేస్ ఉన్నాయి. రైల్వే స్టేషన్, పెద్ద రైల్వే జంక్షన్ ఉంది విజయవాడ. మళ్ళీ గన్నవరం ఇంటర్నేషనల్ విమానాశ్రయం ఉంది. మళ్ళీ అసలు ముఖ్యంగా ముందు ఎక్కడైనా ఏ పట్టణానికైనా నీటి కరువు అనేది విపరీతంగా ఉంటుంది, మంచినీటి కరువు. అటువంటిది ఈ ప్రాంతానికి మంచినీటి కరువు అనేది ఉండదు. ఎందుకంటే పక్కన 2 కిలోమీటర్ల లెక్కలో కృష్ణానది ఉంది. ఈ కృష్ణానది గోదావరిని తీసుకొచ్చి అనుసంధానం చేశాడు బాబు గారు. మీరు ఆ అనుసంధానం చేసిన దాంట్లో ఇక్కడ ఎప్పుడు 305 రోజులు ఈ గ్రీనరీ ఉంటుంది, వాటర్ ఉంటుంది ఫుల్గా. కాబట్టి ఇక్కడ ఇది చాలా అభివృద్ధి అయ్యింది. ఇది అందరూ కూడా ఆయన ఆమోదించారు. ఎవరు చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా 1కి 3 సార్లు 4 సార్లు ఆమోదించాడు బల్లగుద్ది ఎస్ అని అసెంబ్లీలో. మరి ఆయనకి ఏం పుట్టిందో ఏమైందో, మీరు అతనికి ఏం పాము గరిచిందో కూడా అర్థం కాలే. అసెంబ్లీలో పోయేతలకి అతనికి అధికారంలోకి వచ్చేతలకి 3 రాజధానులు అన్నాడు. ఎక్కడా లేని విధంగా 3 రాజధానులు అనేది ఎక్కడ ప్రపంచంలోనే లేని విధానాన్ని ఉదాహరణ తీసుకొచ్చి సౌత్ ఆఫ్రికా లేదో వెనకెప్పుడో 50-60 సంవత్సరాల నాడు వాళ్ళ సౌలభ్యం కోసం ఆ రోజు ఆ అడవుల్లో తిరగలేక వాడు 3 ప్రాంతాలను వాళ్ళు ఒక్కళ్ళ తప్పితే పెట్టుకొని ఇవాళ వాళ్ళు కూడా 3 రాజధానుల ఆర్థిక భారంతో బాధపడి ఒకదాన్ని ఎట్లా చేయాలా అని చెప్పి వాళ్ళు తాపత్రయపడుతుంటే ఈయనెవడో సౌత్ ఆఫ్రికాని బాగా ప్రపంచంలోనే వెనకబడ్డ సౌత్ ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకొని ఈయన 3 రాజధానులని వాగులో గెలిచిపోయాడు, మురుక్కాలలో గెలిచిపోయింది ఆ పార్టీ. అంతేగాని ఇక ఆయన గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఓకే, థ్యాంక్ యూ. నో మ్యామ్. బాబు గారు ప్రభుత్వం వచ్చి 30 రోజులైంది కదా, ఈ పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? పరిపాలన నేను మాటల్లో చెప్పేదానికన్నా మన 1వ తారీఖు చూశారు. పెన్షన్స్, ఓల్డేజ్ పెన్షన్స్ అని చెప్పారు, ఎంప్లాయీస్కి పెన్షన్స్ అని చెప్పారు. ఒకటే రోజున 3 మంత్స్వి కాకుండా 1000 రూపాయలు మన 4000 ఇవ్వడం జరిగింది. మొత్తం ఎంప్లాయీస్ కూడా పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ మొదలైంది. ఇప్పుడు అలాగే ఇంకా ప్రతి అంశం కూడా ఇప్పుడు ఆగస్టు 15 లోపు అమ్మఒడి కానీ, ఇది తల్లికి వందనం కానీ, ఇంకా మహిళా వృత్తి ఏమైతే ఉందో ప్రతిదీ 1 by 1 వచ్చేస్తుంది. పెద్ద టైం తీసుకోదు, అక్టోబర్ లోపల కంప్లీట్ అవుతాయి అని చెప్పి సీఎం గారు నిన్న కూడా చెప్పారు. కంప్లీట్ అయితే ఖచ్చితంగా చేస్తారనే నమ్మకము మాకు లీడర్స్ కన్నా ప్రజలకు చాలా ఉంది. ఎందుకంటే మనం చూసారు 1వ తారీఖు ప్రజలంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ రోజు వాళ్ళు ఓల్డేజ్ వాళ్ళే కాకుండా ఇట్లా వాళ్ళ అబ్బాయిలు అమ్మాయిలు కూడా వాళ్ళని ఆ రోజున నెల రోజులు పోషించేదానికి అవకాశం ఇచ్చినట్టు 7,000 రూపాయలు ఇచ్చారు. ఇలాంటి ప్రభుత్వం భారతదేశంలో ఇది మొట్టమొదటిసారిగా 7,000 రూపాయలు ఇవ్వడము. అలా అని చెప్పేసి ప్రతి మంత్ 1వ తారీఖు ఏముందో 4,000 ఎంప్లాయీస్కి పెన్షన్స్ మ్యాండేటరీగా ఆ డేట్కే ఇస్తారే తప్ప ముందున్న ప్రభుత్వం మాదిరి ఏది ఉండదు. ఇది కేవలం 1వ తారీఖు అనేది ఒక చిన్న ఇంటి మాదిరే. ఈ 5 సంవత్సరాలు కూడా ఈ డెవలప్మెంట్ ఎక్కడా ఆగదు. మొన్న చూశారు ఒక కంపెనీ 70,000 కోట్లు ఏం చేశారు, అప్పుడే అభివృద్ధికి కూడా బాట వేశారు. అభివృద్ధికి బాట వేశారంటే 1 మంత్లో అభివృద్ధికి బాట వేశారంటే ఇంకా ఎన్ని కంపెనీస్ వస్తాయనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. అది తీసుకొస్తాడు. ఏదో మేము వైజాగ్లో చేసాము, అది చేసాము, వాళ్ళు 13 లక్షల కోట్లు పెడతారనే మాటల్లో కాకుండా మన చెప్పుకోకుండా 70,000 కోట్లు వాళ్ళు బీపీసీఎల్ వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. అదే కాకుండా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి కేంద్ర గవర్నమెంట్ కూడా సహకరిస్తుంది. ఈ 5 ఏళ్ళలో కాకుండా 2-3 ఇయర్స్లోనే అమరావతి కూడా కంప్లీట్ అవుతుంది. పోలవరం కంప్లీట్ అయింది. పోలవరం 4 ఇయర్స్ అడిగాడు, ఎందుకంటే మాట మిస్ కాకూడదని. కానీ 2-3 ఇయర్స్లోనే కంప్లీట్ అవుతుంది. అది కూడా ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు కదా ఈ ప్రభుత్వం వచ్చాక, ఎలా అనిపిస్తుంది మీకు? చూడండి, ఇసుక అనేది చాలా అవసరము. కేవలం బిల్డర్స్కి మాత్రమే కాదు, ప్రతి దినచర్యగా బ్రతికే లేబర్ చాలామంది ఉన్నారు. దీనివల్ల వాళ్ళు లాస్ట్ గవర్నమెంట్లో చూశారు, 2.5 సంవత్సరాలు యుక్కుపోయేటప్పటికి వాళ్ళకి పనులు లేక ఇక్కడే ఉంది ఉండవల్లి మంగళగిరి సెంటర్ నుంచి అక్కడికి వచ్చి 20 రూపాయలు ఆటోలో వచ్చి 20 రూపాయలు పోతూ ఏది లేకుండా పోయింది. ఇప్పుడు వాళ్ళకు ఉపాధి దొరికింది.
చాలా సంతోషంగా ఉన్నారు. ఆ, మ్, డెవలప్మెంట్కి ఇది సహకారం ఇచ్చే డెవలప్మెంట్కి ఒక సహకారాన్ని ఇచ్చినట్టు. ఇసుక రావడం అనేది ఒక మనకు ఒక భాగం అనే దానికన్నా కంప్లీట్ భాగం. ఎందుకంటే ఈరోజు బిల్డింగ్స్ కట్టాలన్నా దానివల్ల కొన్ని లక్షల మంది బ్రతుకుతూ ఉన్నారు. అందుకు చాలా సంతోషంగా, ముఖ్యంగా లేబర్స్ చాలా సంతోషంగా ఉన్నారు. మాకు ఇంకా భయం లేదు, బాబు గారు వచ్చారు, ఇసుక ఫ్రీ ఇస్తున్నారు కాబట్టి మాకు దినసరి రోజుకి 800 నుంచి 1000 రూపాయల దాకా సంపాదించుకుంటున్న ఆనందంతో నేను కూడా వచ్చేటప్పుడు కొంతమంది అడిగాను, ఎంతటి దాకా వస్తుందంటే 800 నుంచి 1000 రూపాయల దాకా వస్తుందండి రోజు అని చెప్పేసి అన్నారు. చాలా సంతోషకరమైన విషయం ఇది. లాస్ట్లో మీరు చూసారు, లాస్ట్ గవర్నమెంట్లో 2.5 years లేకపోయింది. దాని తర్వాత మరి విచ్చలవిడిగా 7,000 రూపాయలు ట్రాక్టర్ అమ్మడము ఇవన్నీ చూశారు. ఇప్పుడు ఫ్రీ ఇవ్వడం వల్ల చాలా వరకు పల్లెల్లో కానీ విలేజెస్లో కానీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈజీగా చేసుకుంటారు. ఇప్పుడు గృహాలు కూడా వదిలినప్పటికీ ఇసుక ఏమాత్రం జాప్యం ఉండదు కాబట్టి వెంటనే ఆ పేదవాళ్ళకు గృహాలు కూడా దీంతో మొదలవుతాయి. ఆ ఇసుక అనేది ఇప్పుడు అమరావతి డెవలప్ కావాలన్నా, అమరావతి కట్టడాలు కట్టాలన్నా ఇసుక కావాలి, పోలవరం కట్టాలన్నా ఇసుక కావాలి. అమరావతి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అన్నారు బాబు గారు? ఖచ్చితంగా చూడండి, బాబు గారు చెప్పడమే కాకుండా ప్రజలు కూడా అనుకోవడము, హైదరాబాద్ని మించినట్టు చేస్తారు ఇంక 10 సంవత్సరాలు బాబు గారు ఉంటే. ఇది దానికి ఏ సందేహం లేదు. ఇప్పుడు చూడండి, నన్ను ఈరోజు ప్రశ్నిస్తున్నారు కదా, మరి నెక్స్ట్ జనవరి టైంలో మీరు ప్రశ్నించండి, ఎన్ని కంపెనీస్ వస్తాయో చూడండి, ఎంతమంది కన్స్ట్రక్ట్ చేస్తారో చూడండి. ఇందాక నేను వచ్చేటప్పుడు ప్రయాణికులతోటి మాట్లాడి ఎలా ఉన్నాయా పొలాల రేట్లు అంటే, పోయినసారి చాలా పడిపోయాయి సార్, ఇప్పుడు అక్కడ 20 కిలోమీటర్లో కూడా 50 లక్షల దాకా అడుగుతున్నారు, ఇంకా అమరావతి అంటే ఇంకా కోట్లలో అడుగుతున్నారు అని చాలా సంతోషకరమైన విషయం. అమరావతికి ఒక సింగపూర్ మాదిరి చేయాలనేది ఆయన ఆలోచన, ఖచ్చితంగా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం? ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు కదా. మాతో ఒక భాగస్వామ్యం కాబట్టి, ఆయన కూడా కేంద్రంలో మంచి అనుకూలతలు ఉన్నాయి కాబట్టి ఆయన కూడా తనకు ఇచ్చినంత వరకు, తనకు సంబంధించినంత వరకు ఆయన కూడా సహకరించి చేస్తారు. కేంద్రంతో మంచి స్నేహం ఉంది కాబట్టి దానికేం సందేహం లేదు. ఇండియాలో వాళ్ళు కూడా ఒక భాగం కాబట్టి ఆయన వర్క్ ఎంతవరకు ఉందో దాని వరకు చేయగలుగుతారు. ఇంకా ఎక్కువైతే అవసరంగా నిన్న కూడా కేంద్రం మనకి అనుకూలంగా ఉందని చెప్పారు. ఆయన పట్ల మాకు మంచి భావన ఉంది, ప్రజలకు కూడా ఓ నమ్మకం ఉంది. బట్ ఎస్పెషల్లీ నేను చెప్పాలంటే ఈజ్ వన్ ఆఫ్ ది రివోల్టర్. ఏదైనా కానీ సాధిద్దాం, పోరాడైనా సాధిద్దామనే ధోరణితో ముందుకెళ్ళారు. 21కి 21 సాధించారంటే ప్రజలు ఆయన మీద నమ్మకం పెట్టినట్టే కదా. అందుకని ఈ డెవలప్మెంట్లో ఆయన కూడా ఒక భాగస్వామ్యాన్ని పెద్దపీట వేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.